నీకు చదువు ఉందా? చదువుకున్నావా? నీకు చదువు ఉందా? నీ చదువు ఉందా బోసు? మరి నీకుందా బ్రదర్ చదువు? నాకు చదువు లేదు. మీరు నా ముందు కూర్చున్న వాళ్ళు మీరంతా చదువుకున్నోళ్ళు. నీ చదువు ఉందా? నిశ్చి నీకు చదువు ఉందా? నీకుందామా చంద్రిక? నీకుందామా? నీకుందామా సిస్టర్? మీకుందా? సిస్టర్ కూడా లేదు. నీకు చదువుకున్నావా? చూసారా, చదువు లేని వాళ్ళము తక్కువ మంది ఉన్నారు. నీకుందా? ఏమొక్క లేదంట. అంటే మీరంతా చదువుకున్నోళ్ళే. అంటే మేము ముగ్గురం చదువు లేని వాళ్ళం ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరే మాకు వాక్యంలో ఎక్కడేముందని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పగలగాలంటే మీరు బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. మీరు నన్ను చూసి నేర్చుకోవచ్చండి. నేను నిజం చెప్తున్నాను. నన్ను చూడండి మీరు క్లారిటీగా. ఈ చదువుకున్నోడికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా చెప్పగలుగుతున్నాడు అనేది మీకు తెలియాలి. ఒకప్పుడు మార్కాపురం అనేటువంటి ఒక విలేజ్కి నేను మేస్త్రి పని చేస్తున్నాను. నేను అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. ఇగో మన అరుణులాడా, ఈ అరుణ్ లాగే ఉండేవాడిని, బక్కగా ఉండేవాడిని, సన్నగా. మేస్త్రి పనికి వెళ్ళేవాడిని. అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నా కొత్తలో, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అయితే నింపబడినప్పుడు ఈ గౌతమ్ లాంటి ఫ్రెండ్ ఒకడు ఉండే నాకు. ఆయన ఏం చేశాడంటే వచ్చి మా ఊరు వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళాడు నన్ను. ఏం చేశాడు? తీసుకెళ్ళాడు. మేము మంచి దోస్తులు అన్నమాట. ఇలాగే బక్కగా ఉండేవాడిని. రారా బాబాయ్ మనము మా ఊరు పోదాము రా అన్నాడు. రా అంటే నేనేం చేశానంటే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్ళేవాడిని. దేవుణ్ణి నమ్ముకున్నా కొత్తగా, అప్పుడప్పుడే కొత్తగా నమ్ముకున్నా, కొంచెం పరిశుద్ధాత్మ పొందుకున్నాను. కొంచెం బాగానే ఉంది. దేవునిలో కొంచెం మంచిగా ప్రార్థనగా ఉండేవాడిని. రా అబ్బాయి అంటే వెనకాల వాడు పోయిన తర్వాత ఏం చేశాడు ఈ పిల్లగాడు, వాళ్ళ ఊరు తీసుకుపోయి అక్కడ పాస్టర్ గారిని పరిచయం చేశాడు నాకు. పాస్టర్ గారిని పరిచయం చేసి ఏం చెప్పాడు తెలుసా అండి? ఈయన మా ఊర్లో పాస్టర్. ఏం చెప్పాడు? మా ఊర్లో పాస్టర్. బాగా వాక్యం చెప్తాడు. ఈరోజు మీరు ఏదైనా మీటింగ్ పెట్టండి అని చెప్పాడు. ఈరోజు ఏదైనా మీటింగ్ పెట్టండి అని చెప్పాడు. ఇక వాడికి ఇళ్ళ చూడుతున్నా నేను. ఏం చెప్పి ఇరికిచ్చాడు నన్ను తీసుకుపోయి. వాళ్ళు ఏం చేశారు, మామూలుగా వెళ్తే నాకు మర్యాద ఉండదు. ఎప్పుడైతే ఈయన పాస్టర్ అని చెప్పాడో వేడి నీళ్ళు పెట్టారు పొయ్యి మీద. ఏం చేశారు? వేడి నీళ్ళు పెట్టారు పొయ్యి మీద. వేడి నీళ్ళు మరుగుతున్నాయి. మంచిగా బార్లీ గింజల్లాగానే ఉన్నాయి రైస్. అయ్యొక్క మరి ఏం రైస్ అంటారో నాకు తెలీదు. ఆ రైస్తో అన్నం వండారు. కోడి కూర చూడండి. ఏంది? కోడి కూర వచ్చింది అప్పటికప్పుడే అన్నం వండారు. వేడివేడిగా ఉడుకు నీళ్ళు పెట్టారు. మంచిగా స్నానం చేశా. అయ్యగారు మైకులో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఈరోజు మన ప్రాంతానికి మరి యవనస్తుడు, మంచి యంగ్ డైనమిక్ దైవజనుడు వచ్చాడు అని. మీరంతా కూడా మీ పనులు మించిన సాయంత్రం 7 గంటలకల్లా చర్చిలోకి రావాలి అని గొట్టం పెట్టి చెప్తా ఉన్నాడు మైక్. ఆయన గొట్టం పెట్టి చెప్పడమే కానీ నాకు తడిసిపోతుంది ఈడ. దేవుని స్తోత్రం. నాకేమో చదువు లేదు, నాకేమో బైబిల్ రాదు. ఆల్రెడీ అప్పటికే ఒకడు ఈ డమ్మటి పడి వస్తుంటే బస్సులో ఒకడు తగిలాడు నాకు. ఆ బస్సులో ఒకడు వాడన్నాడు, ఏడకపోతున్నావు నువ్వు అని అడిగాడు నన్ను. ఆ బస్సులో ఒకడు. నేను అడిగాను, ఈ పిల్లగాడమ్మని పోతున్నా, సువార్త ప్రకటించడానికి పోతున్నా అన్నాను. వాడంటాడు, నువ్వు ఎట్ట ప్రకటిస్తావో నేను చూస్తాను అంటున్నాడు. ఆడు సైకిల్ వేసుకుని వస్తున్నాడు బస్సు వెనకాల. నువ్వు ఎట్ట ప్రకటిస్తే చూస్తావని వాడు సైతాన్ని పడ్డాడు వాడు వెనకాల. దానికి తోడు ఈడు తీసుకొచ్చిన నేడు ఇరికిచ్చే. సరే అని చెప్పేసి ఇక ఆయన గొట్టం పెట్టి చెప్పాడు. ఈలోపు ఏం జరిగిందంటే 5 అయింది. 5:30, 6 గంటలకి ఈ లోకాల్ అంటే ఒక ఆయన, అంటే స్కూల్ హెడ్ మాస్టర్ అనమాట. ఆయనకు 60 ఏళ్ళు ఉంటే రిటైర్డ్ అయిపోయాడు. ఆ ఎబ్రోనోళ్ళు కానీ సంచి తగిలించుకుంటారు కదండి, ఆ సంచి తగిలి దాంట్లో బైబిల్ పెట్టుకొని ఆ ఊరు వచ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు నన్ను ఎట్టో తప్పిస్తావో తప్పి అని. ఈ సంచి పెట్టుకొని ఆయన వచ్చాడు ఆ ఊరు. ఆయన నా కంట్లోనే పడ్డాడు. ఆయన గబగబా వెళ్ళి వందనాలన్నా, సంచి ఉందిగా చూసి వందనాలన్నా. సార్ నేను పాస్టర్నయ్యా, మరి నేను అన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తాను, నేను రిటైర్డ్ అయ్యాను, ఇట్లా స్కూల్ హెడ్ మాస్టర్ అన్నాడు.
రండి రండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి నాకు ఎక్కడైతే భోజనం పెట్టారో, ఎక్కడైతే అవన్నీ చేశారు కదా మర్యాదలు, ఆడికే తీసుకు అన్ని మర్యాదలు చెప్పించి పాస్టర్ గారికి పరిచయం చేశాయా, నేను వయసులో నాకంటే పెద్దవాడు, హల్లెలూయా, మీరు నన్ను గౌరవిస్తున్నారు చాలు, కానీ పెద్దవాడు కదా మరి గౌరవించాలో వద్దా అయ్యా అని చెప్పి ఈయన వాక్యం చెబుతాడు. ఈ పూటకి రేపు బతుకుంటే రేపు చూసుకో, హల్లెలూయా, రేపు బతుకుంటే నేను చూసుకుందాం, కానీ ఈ పూట మాత్రం పెద్ద ఆయనకి ఇద్దాము, మరి ఆయన పెద్దోడు అని చెప్తే ఆయన కూడా అనుకున్నాడు, ఆ పాస్టర్ గారు కూడా పంచె కట్టుకున్నాడు, ఆ ఊరు పాస్టర్ గారు పెద్ద ఆయనే, సరే పెద్దోళ్ళు గౌరవించుకోవాలి కదా, సర్లే సరే సరే పాస్టర్ గారు మీరు చాలా, నువ్వు చాలా వినయం కలిగిన వాడవు, మంచోడివి అని అన్నాడు నన్ను. సర్లే అని చెప్పేసి ఈయనకి ఇచ్చే సమయము. ఇక నేనేం చేయాలి, నాకు రెండే వచ్చు, ఒకటి పాట, ఏం పాట, ఒకటే పాట వచ్చు, కృపామయుడు అనే పాట తప్ప ఇంకోటి రాదు, అదొక్క పాట వచ్చు. తర్వాత నేను ఎలా రక్షణ పొందానో సాక్ష్యం, ఈ రెండే చెబుతా. సర్లే అని చెప్పేసి మన మధ్యలో ఆ దైవజనుడు ఉన్నాడు, పలానా ఏలియా రాజు గారు వచ్చి సాక్ష్యం చెప్తారంటే సాక్ష్యం చెప్పి 2 మొక్కలు ఆ పాట పాడి మెలగంట వచ్చి కూర్చున్నా, నా పరువు నేను కాపాడుకున్నా, దేవుని స్తోత్రం. ఇక అయిపోయిందా, ఇక ఆయన ఆ రోజు వాక్యం చెప్పాడు, ఆ రోజు గండం తప్పింది. సర్లే మరుసటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఇంకో ఊరు తీసుకెళ్ళాడు వాడు నన్ను, ఏంది ఇంకొక ఊరు తీసుకెళ్ళాడు, ఆ ఊరిలో కూడా పరిచయం చేశాడు బాగానే, ఇటనే వెళ్ళి పాస్టర్ గారు గుంటూరు నుంచి వచ్చాడు అని ఆయనకు పరిచయం చేశాడు, నన్ను మొదటిగా పరిచయం వాడు చేశాడు, చేస్తే ఆయన కూడా గొట్టం పెట్టి ఏంది ఊర్లో జనాలకని చెప్పారు. ఆ రోజు మంచిగా కోడిగుడ్లు కూర ఉండారు ఆడ, చూడండి వేడి వేడి భోజనం, కోడిగుడ్లు కూర బిర్రుగా తిన్నాం, కానీ ఆ రోజు మాత్రం తప్పించుకోవడానికి కుదరలా, ఎంత ప్రయత్నించినా ఆ రోజు మాత్రం ఏ ఆపద్బాంధుడు కూడా రాలేదు ఆ ఊరికి. సర్లే అని చెప్పేసి ఓ 150 మంది నిండారండి సంఘంలో, పల్లెటూరు కదా, సాయంత్రం పూట పనులు పెన్నులు బాగా వచ్చేసారు. ఇగో ఈ బుడ్డోడు కూర్చున్నట్టే నేను కూడా ఇట్నే కూర్చున్నా, కింద నాకు కుర్చీ వేశారు కానీ నేను కూర్చోలే, ఆడే కూర్చున్నా. అందరు వచ్చారు, పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారంటే అందరూ ఏడి పాస్టర్ గారు, నేను బక్కగా ఉంటుంది, ఇగో అట్టనే ఉంటుంది బక్కగా, ఆ జనాల మధ్యలో నేనేం కనపడుతున్నా, కుర్రోడిని కూర్చున్నా, పాస్టర్ గారు మన మధ్యలోనే ఉన్నారు, ఆయన వచ్చి వాక్యం అందిస్తారు అనేటప్పటికి ఇక ఆ జనాల మధ్యలో నుంచే లేచి బరబరా పరిగెత్తుకుంటూ వచ్చిన ఏడకి స్టేజ్ మీదకి, అలా ఎక్కి అలా దిగొచ్చి ఆడ కూర్చున్నా అంతే. అని నవ్వుతుండు చూడు, హల్లెలూయా. అలా ఎక్కి గబగబా ఎక్కాను, ఆడ ఏం చెప్పాను ఏం చేశాను నాకు తెలీదు, గబగబా దిగొచ్చి మళ్ళీ యథా ప్లేస్లో కూర్చున్నా. తర్వాత వాళ్ళు ఏమన్నారు, తెల్లారి పొద్దున ఏమన్నారంటే, పాషి గారు వాక్యం బాగా చెప్పారు, ఇంకొంచెం సేపు చెబుతారేమో అనుకున్నా, అసలు నేను ఏం చెప్పానో నాకే తెలీదు, నిజంగా తెలీదు. ఎందుకంటే ఇట్లా పట్టుకున్న బైబిల్ ఇట్లా తెరిచా అత్తి, ఈ కనపడింది చదివినా, మరి అక్కడ ఏం చెప్పానో నాకు తెలీదు. అక్కడ మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భంలో నాకేమిచ్చాడు, వాక్కు శక్తినిచ్చాడు, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన వాక్కు శక్తితో మాట్లాడి దిగొచ్చా. అందుకనే ప్రజలు అన్నారు, ఇంకొంచెం చేపు చెప్తే బాగుండేది అన్నారు, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా అలా నా సేవా జీవితం స్టార్ట్ అయింది. ఇవాళ ఎన్ని గంటలు చెప్పినా కూడా చెప్పడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నన్ను బలపరిచింది ఒకే ఒక్క వాక్యం, అది మిమ్మల్ని కూడా బలపరచాలి. మీ బైబిల్లో ఉంటుంది చూడండి. 2 మాటలు చెప్తా, నేను వాక్యం చెప్పను, ఎప్పుడో ముగించేశాను. 2 మాటలు, ఈ 2 మాటలే నా జీవితంలో నన్ను బాగా ఆకర్షించినవి, బలపరిచినవి. మొదటిది యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం, 7వ అధ్యాయము 14వ వచనం. రెండవది రాసుకోండి, మీకు పెన్నుంటే రాసుకోండి, పెన్నుంటే గీటు పెట్టుకోండి. రెండవది 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఈ 2 నా జీవితాన్నే మార్చినాయి. 14-15 వచనాలు యోహాను సువార్త.
పాండిత్యం ఎట్లు వచ్చనది చెప్పుకొనిరి. ఆ, అందుకు యేసు, ఆ, నేను చేయి బోధ నాది కాదు, ఆ, నన్ను పంపిన వానిదే. చాలండి. ఇదేంటంట, యేసుక్రీస్తు ప్రభువుకు కూడా చదువు లేదంట. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏం లేదు, చదువు లేదు. ఎప్పుడన్నా ఈ వాక్యం ఎక్కడన్నా ఎవరైనా చెప్పారా మీకు? అసలు ఎవరు చెప్పరు. కానీ ఈరోజు నేను చెప్పేదండి, యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తుంటే ఇతను చదువుకోలేదు. ఇవాళ చదువు లేకపోతే బైబిల్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. కానీ బైబిల్లో ఈ వాక్యం చెప్పడానికి ఇవాళ మనకేం కావాలి? చదువు కావాలి. వింటున్నారా? ఈ బైబిల్లో ఉన్న మాటలు చెప్పడానికి చదువు కావాలి. కానీ ఈ చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లొచ్చింది? ఎట్లొచ్చిందంటే, నన్ను ఒక వ్యక్తి పంపాడు, నన్ను ఒక ఆయన పిలిచాడు, తన ఆత్మతో నింపాడు, నన్ను పంపించాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట ఏంది, బలపరిచిన మాట ఏంటంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 9:14, 9వ అధ్యాయం 14 వచనం. సువార్త ప్రచురించువారు చూడండి ఈ మాట. దేవుడు అన్నాడు, అయ్యా మరి నేను అన్ని వదిలిపెట్టొచ్చాను, నీ సేవ కోసం పని వదిలిపెట్టుకున్నాను, అన్ని వదిలిపెట్టుకున్నాను, నేను ఎలా బ్రతకాలి అని అడిగాను. అర్థమైందండి ఈ వాక్యము? నేను అన్ని వదిలేసుకున్నా, నన్ను చేసుకున్న పని వదిలేసాను, అన్ని వదిలేసాను కదా, మరి ఎలా బ్రతకాలి అంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు సువార్తను ప్రకటించు, అంతే. నువ్వు వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని ప్రకటించు, ఆ వాక్యమే నిన్ను పోషిస్తుంది అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా, ఇంకా మీరు చిన్నపిల్లల్లా ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు ప్రకటించు, ఆయన ఏమన్నాడు? సువార్త ప్రకటించు, నలుగురికి చెప్పు. ఇప్పుడు మీకు కూడా చెప్పేది అదే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండొద్దు. అన్నం తిన్నాక ఎవరన్నా పరిచయస్తుంటే వాళ్ళకి చెప్పండి వాక్యం. వాక్యం చెప్తే ఆ వాక్యం మిమ్మల్ని పోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికన్నా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పండి. సీరియల్ గురించి చెప్పగాకండి, సినిమాల గురించి చెప్పగాకండి. ఏమండి, ఆ ఊర్లో జరిగిన సంగతులు, అక్కడ ఇక్కడ జరిగిన సంగతుల గురించి మాట్లాడొద్దు. ఇక్కడ విన్నవే చెప్పండి. మీరు వెళ్ళి చెప్తే ఆ వాక్యము మిమ్మల్ని పోషిస్తుంది. దేవుని స్తోత్రం. మీకు మంచి మార్గాలు తెరవబడతాయి, మంచి మార్గాలు తెరవబడతాయి, మీరు దీవించబడతారు. నేను నా జీవితాన్ని మీ ముందు పెట్టాను, మీరు నన్ను చూసి నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. మీరు ఎవరినో చూడనక్కర్లేదు, నేను డిగ్రీలు చేయలేదు, అది దేవుడిచ్చిన జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. అది మన సొంత జ్ఞానము, మన సొంత తెలివి కాదు. నేను మీకేం చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా మీద కోప్పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. 10 నిమిషాలు లేట్ అయినా, 10 నిమిషాలు లేటుగా వచ్చినా, ముందు వచ్చినా,